యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ దేవుడిని అరణ్యంలోకి నడిపించింది. జాగ్రత్తగా గమనించిన ప్రియమిటారా, ఈరోజు వాక్యం ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని యొక్క ఆత్మ నిన్ను నడిపిస్తుందా? ఒకవేళ దేవుని యొక్క ఆత్మ నిన్ను ఎక్కడికైనా నడిపిస్తున్నప్పుడు నిన్ను నడిపించేది దేవుని ఆత్మేనా, లేకపోతే దురాత్మ ప్రేరేపిస్తుందా, లేకపోతే నీ యొక్క సొంత ఆలోచనతో, ఎమోషన్స్ తో, ఫీలింగ్స్ తో నువ్వు నడుచుకుంటున్నావా? మొన్న విషయాలు మీకు తెలియాలంటే జాగ్రత్తగా గమనించే ప్రియమిటారా, మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలి. వాక్య జ్ఞానం, ఆత్మ జ్ఞానం కలిగి ఉండాలి. జాగ్రత్తగా గమనించే ప్రియమిటారా, ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మతో మీరు నింపబడ్డారా లేదా అనే విషయాన్ని ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోండి. పాపంలో జయించే దేవుని బిడ్డలుగా మీరు ఉన్నారా లేదా అనే విషయాన్ని ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోండి. అదేవిధంగా మీరు మాట్లాడినా, ఏ పని చేసినా, మీ యొక్క ఆలోచనలు, తలంపులు, క్రియలు, మోహలు, నడకలు, పడకలు సమస్తము వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా దేవుని యొక్క నామానికి మహిమకరంగా ఉన్నాయా లేవా అనే విషయాన్ని కూడా ఆత్మ పరిశీలన చేసుకోండి. జాగ్రత్తగా గమనించే ప్రియమిటారా, దేవుని యొక్క ఆత్మే నన్ను నడిపిస్తుంది అని మీరు తెలుసుకోవాలి అంటే మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే, జాగ్రత్తగా గమనించే ప్రియమిటారా, దేవుని యొక్క ఆత్మ వాక్యములకు విరోధముగా ఎక్కడికి నడిపించదు. దేవుని యొక్క ఆత్మ వాక్యములకు విరోధముగా ఏ విధముగా మాట్లాడదు. జాగ్రత్తగా గమనించే ప్రియమిటారా, కాబట్టి ఈ వాక్యములకు విరోధముగా నడిపించేది దేవుని యొక్క ఆత్మ కాదు, పరిశుద్ధాత్మ కాదు. వాక్యములకు విరోధముగా పలికే ఏ మాట అయినా, అది కలైనా, అది దర్శనమైనా, అది ప్రవచనమైనా, అది ఏ ప్రవక్త పలికినా సరే అది దేవుడు పలికిన మాట కానీ కాదు అనే విషయాన్ని ఎవరికి వారు గ్రహించుకోవాలి. దాని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, చూడండి ప్రియమిటారా, ఆత్మకు లోబడితే ఆత్మ ఎందుకు మనల్ని అట్టి విధంగా నడిపిస్తుంది అనే విషయాన్ని తర్వాత మీరు గ్రహించుకోగలుగుతారు. దాని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధ గ్రంథంలో ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు భక్తులను నడిపించింది, ప్రేరేపించింది, అనేకమైన కార్యాలను చేసినట్టుగా మనం చూడవచ్చు. జాగ్రత్తగా గమనించే ప్రియమిటారా, దేవుని యొక్క ఆత్మ నడిపించినట్టుగా ఎప్పుడైతే వారు విధేయత చూపించారో, ఎప్పుడైతే అట్టి విధంగా నడుచుకున్నారో, ఎప్పుడైతే అట్టి విధంగా వారు జీవించారో, వారందరూ సాతానును, శత్రువులను, సమస్తమును జయించినట్టుగా, దేవుని నామాన్ని మహిమపరిచే విధానంలో జీవించినట్టుగా మనం చూడవచ్చు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఎంత గమనించే ప్రియమిటారా, నా జీవితం ఎందుకు ఇప్పుడు ఎలా ఉంది? నేను దేవుని ఆత్మతో నింపబడినప్పటికీ, ప్రార్థన చేస్తున్నప్పటికీ, నాలో పాపం లేనప్పటికీ నా జీవితం ఎందుకు ఎలా ఉంది అని నువ్వు అనుకుంటున్నావేమో. కొంతకాలము నువ్వు వేచి చూసినట్లయితే జాగ్రత్తగా గమనించిన ప్రియమిటారా, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళికను మీరు తెలుసుకోగలుగుతారు. దాని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమిటారా, దేవుడు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చడానికి, దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల నెరవేర్చబడడానికి కొంత సమయము పట్టినప్పటికీ ఎప్పటికైనా దేవుని యొక్క ఆలోచనే, దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల నెరవేరుతుంది అనే విషయాన్ని ఎవరికి వారు గ్రహించుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాము. ఎప్పుడైతే మీరు దేవుని యొక్క ఆత్మ నడిపించినట్టుగా, దేవుని యొక్క ఆత్మ మీతో చెప్పినట్టుగా మీరు చేసిన ఎడల, నడుచుకున్న ఎడల, జాగ్రత్తగా గమనించండి, సాతానికి చోటు లేకపోవడం వలన తక్షణమే వెంటనే దేవుని యొక్క ప్రణాళిక మీ జీవితాల్లో నెరవేరడానికి ఎన్నో మార్గాలు తెరవబడతాయి అనే విషయాన్ని ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. దాని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా గమనించి ప్రియమిటారా, పరిశుద్ధ గ్రంథంలో
సాతాను చేత నడిపింపబడిన వారు ఉన్నారు, దేవుని యొక్క ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన వారు ఉన్నారు. దేవుని యొక్క ఆత్మకు నడిపింపబడిన వారు, దేవుని యొక్క ఆత్మకు నింపబడిన వారు జాగ్రత్తగా గమనించబడిపోతారా, వారు ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా పాపాన్ని జయించేవారుగా, శత్రువును జయించేవారుగా, దేవుని యొక్క చిత్తంలో నెరవేర్చేవారుగా ఉండినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. జాగ్రత్తగా గమనించబడిపోతారా. అలా కాకుండా దేవుని యొక్క ఆత్మకు విరుద్ధమైన ఆత్మ అయిన సాతాను ఆత్మతో ఎవరైతే నింపబడ్డారో, నడిపింపు కలిగి ఉన్నారో, వారందరూ దైవికమైన చిత్తానికి విరోధంగా జీవిస్తూ పతనమైపోయినట్టుగా మనము చూడవచ్చు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, మీకు దిక్సూచి తెలుసు. ఆ దిక్సూచి ఎప్పుడైనా మీరు గమనించినట్లయితే అందులో ఒక అయస్కాంతపు ముళ్ళు ఉంటుంది. ఆ అయస్కాంతపు ముళ్ళు జాగ్రత్తగా గమనించబడినారా, ఈ లోకంలో ఉన్న అదృశ్యమైన అయస్కాంతపు శక్తి ఎటువైపు అయితే ఉంటుందో అటువైపు ఆ ముళ్ళు తిరుగుతున్నట్లుగా ఆ దిక్సూచిలో మీరు చూడవచ్చు. జాగ్రత్తగా గమనించబడినారా. చూడండి, ఆ దిక్సూచిని ఆధారం చేసుకుని ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు అనేక మంది ఎటు వెళ్ళాలో, జాగ్రత్తగా గమనించబడినారా, మార్గము ఎటువైపు వెళ్ళాలో వారు తెలుసుకోవడం జరుగుతుంది. సముద్ర మార్గంలో ఉన్నవారు, ఆకాశ మార్గంలో ఉన్నవారు, చూడండి ప్రియమంటారా, నేల మీద భూమి మీద ప్రయాణం చేసేవారు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గమనించి ప్రియమంటారా, మార్గము తెలియని చోట ఈ దిక్సూచిని ఆధారం చేసుకుని దిక్కులు ఎటువైపో తెలుసుకుని దానికి తగిన విధంగా నడుచుకునేవారు. చూసారా, ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే, అదృశ్యమైన శక్తి, అయస్కాంతపు శక్తిని బట్టి దిక్సూచిలో ఉన్న ఆ యొక్క అయస్కాంతపు ముళ్ళు ఎట్టి విధంగా నడుచుకుంటుందో, ఈ లోకంలో ఉన్న మనము ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియదు, ఏ పని చేయాలో మనకు తెలియదు. మనకున్న జ్ఞానం బట్టి, మనకున్న శక్తిని బట్టి, మనకున్న శక్తి సామర్థ్యాలను బట్టి మనము ఏదైనా చేయగలుగుతామేమో, కానీ అది దాని యొక్క ముగింపు మంచిగా ఉంటుందో లేదా అనే విషయం మాత్రం తెలియదు. కాబట్టి ఆ ముగింపు మంచిగా ఉంటుందో లేదో మనము తెలుసుకోవాలి అంటే, మనము ప్రారంభించే పని, మనం చేయబోయే పని అది మంచిదో కాదో అది మనము తెలుసుకోవాలి అంటే జాగ్రత్తగా గమనించబడిపెట్టారా, మనకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి, దేవుని యొక్క ఆత్మ నడిపింపు కావాలి, దేవుని యొక్క ఆత్మ సహాయము మనకు కావాలి. దేవుని ఆత్మ నడిపింపు లేకుండా, దేవుని యొక్క ఆత్మ సహాయం లేకుండా ఈ లోకంలో మనము ఏ విధమైన నిర్ణయము తీసుకోలేము, ఏ విధముగానో మనము ముందుకు వెళ్ళి విజయము పొందుకోలేము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఆత్మతో నింపబడాలి, దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి. దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తిలోకి ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తిని పరిశుద్ధపరుస్తుంది, నూతన పరుస్తుంది. ఆ వ్యక్తికి జాగ్రత్తగా గమనించబడిపెట్టారా, దేవుని పట్ల, దేవుని యొక్క ప్రణాళిక పట్ల సమస్తమును బయలుపరుస్తూ, దేవుని యొక్క చిత్తంలో బయలుపరుస్తూ, దేవుని యొక్క చిత్తంలో నెరవేర్చడానికి కావలసిన మార్గంలో నడిపిస్తూ, కావలసిన ప్రతి విధమైన ఆత్మ ఫలమును, వరమును, సమస్తమైన అభిషేకమును ఆత్మ ద్వారా జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డలారా పొందుకోవటం జరుగుతుంది. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, మనం మామూలుగా అనుకుందాం, అరణ్యంలో ఏం పని, అరణ్యంలో ఎవరు ఉంటారు, అరణ్యంలో ఏం పని అని మనం అనుకుంటాం. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, అది మనం వినటానికి ఆశ్చర్యంగా ఉండవచ్చు, నవరాటగా ఉండవచ్చు, లేకపోతే మరొక రకంగా ఉండవచ్చు. కానీ ఆత్మకు మాత్రమే తెలుసు అక్కడికి వెళ్ళటం వలన, అక్కడి నుంచి తిరిగి బయటకు రావడం వలన ఏ విధముగా ఒక మనిషి ఎలా ఉండగలుగుతాడో, ఎలా జయించగలుగుతాడో సమస్తము ముందుగానే ఎవరు తెలిసి అంటే దేవుని యొక్క ఆత్మకు తెలుసు. నేను స్తోత్రం, హల్లెలూయా. గమనించిన ప్రియబిడ్డలారా,
ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, అందుకనే జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, ఒరే అలా చేయొద్దురా, అలా ఉండొద్దురా, అలా పరగవద్దురా, అలా నడుచుకోవద్దురా అని పెద్దలు అనుభవంతో చెప్తారు. కొన్ని సందర్భాల్లో పిల్లలకి అర్థం కాదు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, వారికి వారు చెప్పిన మాట ఎందుకు వినాలి అనే విధానంలో ఆలోచించి వారి ఇష్టానుసారంగా నడుచుకొని ఆఖరికి జగత్ని గమనించి పొరిపెట్టారు ఒక అనుభవం వస్తారు. పెద్దలు చెప్పిన మాట మేము వినలేదు, వారు చెప్పిన మాట వింటే మాకు ఈరోజు దెబ్బలు తగిలేవి కావు, మాకు ఈరోజు నష్టం వచ్చేది కాదు. ఇలాంటివి మనము కొన్ని ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. జాగ్రత్తగా గమనించబడిన వారు అనుభవం చెప్తున్నారు. కానీ ఇక్కడ ఆత్మతో నువ్వు నింపబడినప్పుడు దేవుని యొక్క ఆత్మ నిన్ను ఇరుకులో పడకుండా, గుంటలో పడకుండా, మాయలో పడకుండా, మోసంలో పడకుండా జాగ్రత్తగా చెప్పబెట్టారా పరిస్థితులన్నింటినీ గ్రహించగలిగే వివేచనను, బుద్ధి, జ్ఞానము, వాక్య జ్ఞానము, ఆత్మ జ్ఞానము, సమస్తమైన నడిపింపును, గ్రహింపును దేవుని యొక్క ఆత్మ ద్వారా మీరు సమస్తము కలిగి ఉంటూ పరిస్థితులన్నిటినీ మీరు చక్కదిద్దుకోగలుగుతారు. హల్లెలూయా. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, అందుకనే దేవుడు అబ్రహామును ఫలానా చోటుకు వెళ్ళు అని అనగానే జాగ్రత్త గమనించి పురిపెట్టారా, అది ఎలా ఉంటుందో తెలియదు, అక్కడికి వెళ్తే పరిస్థితులు ఎలా ఉండబోతాయో తెలియదు. అసలు జాగ్రత్తగా గమనించి పురిపెట్టారా, అవి ఏమీ పట్టించుకోకుండా దేవుడి మీద నమ్మకంతో, విశ్వాసంతో అబ్రహాము వెళ్ళడం జరిగింది. జాగ్రత్తగా గమనించబడి అలా వెళ్ళబట్టే జాగ్రత్తగా గమనించబడ్డారా అబ్రహాము దీవించబడ్డాడు. ఇలా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు చెప్పిన మాట ఎవరైతే విన్నారో, దేవుని యొక్క ఆత్మకు ఎవరైతే లోబడ్డారో, దేవుని యొక్క ఆత్మ నడిపింపుకు ఎవరైతే నడుచుకున్నారో, ఆత్మ నడిపించినట్లుగా వారందరూ దేవుని యొక్క చిత్తము నెరవేర్చినట్టుగా, దేవుని యొక్క నామానికి మహిమకరంగా జీవించినట్టుగా, గొప్ప అద్భుతమైన కార్యాలు చేసినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. కాబట్టి ఒక క్రైస్తవుడిగా ఈ రోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలి, మీరు పాపము జయించే వారిగా ఉండాలి. మీరు మాట ద్వారానూ క్రియ ద్వారానూ ఏ రూపంలోనూ ఎటు చూసుకున్నా మీలో దేవుని యొక్క రూపం కలిగి ఉంటూ వాక్యానుసారమైన ఆత్మానుసారమైన జీవన విధానం మీరు కలిగి ఉండాలి. అప్పుడు మీరు ఆత్మ మిమ్మల్ని నడిపిస్తుందా, లేకపోతే దురాత్మ మిమ్మల్ని నడిపిస్తుందా, లేకపోతే ఎమోషన్స్ తో, ఫీలింగ్స్ తో, సొంత నిర్ణయాలతో, ఆలోచనతో మనము ముందుకు వెళ్తున్నామా అనేది ఎవరికి వారు గ్రహించుకోగలుగుతారు అని ప్రతి ఒక్కరూ ఈరోజు వాక్యం ద్వారా గ్రహించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దాని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు మనిషి ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాడు, ఎన్నో నిర్ణయాలు తీసుకుంటా ఉంటాడు. జాగ్రత్తగా గమనించబడ్డారా, కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు ఎలా సలహాలు ఇస్తారు, కొన్ని సందర్భాల్లో స్నేహితులు సలహా ఇస్తారు, కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు సలహా ఇస్తారు, కొన్ని సందర్భాల్లో బంధుమిత్రులు, ఇరుగు వారు సలహా ఇస్తారు, కొన్ని సందర్భాల్లో ఎవరు సలహా ఇచ్చినా ఇవ్వకపోయినా నీకు కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. వీటన్నిటిలో ఏది కరెక్ట్ అని నువ్వు తెలుసుకోవాలి అంటే జాగ్రత్తగా గమనించబడ్డారా, వారందరిలో జాగ్రత్తగా గమనించబడ్డారా, కొందరు దేవుని యొక్క ఆత్మ ఉంటూ నీకు సలహాలు ఇస్తా ఉంటది, మరి కొందరిలో సాతాను ఆత్మ ఉంటూ దెయ్యపు ప్రేరేపణ ఉంటూ నీకు సలహాలు ఇస్తా ఉంటది. జాగ్రత్తగా గమనించబడ్డారా, దీనిని కూడా నువ్వు గ్రహించుకోవాలి. నీకు సలహా ఇచ్చేవారు దైవికమైన ఆత్మ కలిగిన వారా, దురాత్మ కలిగిన వారా, జాగ్రత్తగా గమనించు, వాక్య జ్ఞానం కలిగిన వారా, లేకపోతే లోక సంబంధమైన, శరీర సంబంధమైన మనుషులా. చూస్తారా ప్రేమిటారా, వాక్య జ్ఞానం లేకపోతే, ఆత్మ జ్ఞానం లేకపోతే, ప్రార్థన శక్తి లేకపోతే మనిషి చాలా సులువుగా మోసపోతున్నాడు. సాతాను వలలో చాలా సులువుగా పడిపోతాడు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు గ్రహిస్తున్నారు. ఆత్మ అరణ్యంలోకి నడిపిస్తున్నప్పుడు జాగ్రత్తగా గమనించబడ్డారా, దేవుడు గ్రహించుకున్నాడు ఆత్మ అక్కడికి ఎందుకు నడిపిస్తుందో. అక్కడికి వెళ్ళడం వలన అక్కడ మనం చేయవలసింది చేయడం వలన తర్వాత ఏర్పడే వచ్చే శోధనలు జయించడానికి
అక్కడికి వెళ్ళటము ముఖ్యము. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈరోజు నా జీవితంలో ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా ఉంది అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడి యొక్క ప్రణాళిక నెరవేరాలి అంటే తప్పనిసరిగా ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే ఉంటూ ఒక అనుభవంకి రావాలి, ఒక గ్రహింపులోకి రావాలి. దైవ చిత్తం అని నువ్వు గ్రహించాలి. జాగ్రత్తగా గమనించబడ్డారా? పడిపోయినా తిరిగి లేచి నువ్వు అనేక మందికి జాగ్రత్తగా గమనించబడ్డారా? ఇది సరైన మార్గము కాదు, ఇది సరైన మార్గము, ఇది దైవ చిత్తము, ఇది సాతాను ప్రేరేపణ, ఇలా సమస్త విషయమును అనుభవం పొందుకోవాలి. లేకపోతే నువ్వు మరొకరికి ఎలా చెప్పగలుగుతావు? నేను స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించబడ్డారా? ఒక జ్వరం వచ్చిన వ్యక్తి మరొక వ్యక్తి జ్వరం వచ్చినప్పుడు ఆ వ్యక్తితో సలహా ఇవ్వగలుగుతాడు, జాగ్రత్తలు చెప్పగలుగుతాడు. అలా ఉండు, ఇలా ఉండు, అది తినవద్దు, ఇది తినవద్దు, జాగ్రత్తలు చెప్పగలుగుతాడు. ఎందుకంటే అతనికి ముందుగానే జ్వరము అనే ఆ రోగాన్ని, ఆ యొక్క అనుభవాన్ని రుచి చూచాడు, అందులో నుంచి బయటపడ్డాడు. కాబట్టి జ్వరం వచ్చిన వాళ్ళకి సలహా ఇవ్వగలుగుతున్నాడు. జాగ్రత్తగా గమనించారా? ఈరోజు నువ్వు ఏ అనుభవం అయితే నువ్వు ఉన్నావో ఈ అనుభవం నీకు కావాలి. ఎందుకంటే ఈ అనుభవం అనేక మందికి పాఠాలు నేర్పడానికి, మార్గము చూపడానికి ఉపయోగపడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రతిదీ అనుభవమే, ప్రతిదీ పాఠమే. జాగ్రత్తగా గమనించారా? ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, నువ్వు ఓడిపోయావా, నువ్వు పడిపోయావా, నువ్వు నిరాశ చెందావా, ఆర్థిక ఇబ్బందుల్లో నువ్వు అన్ని విధాలుగా నువ్వు చితికిపోయావా, నీ పరిస్థితికి కారణం ఏదైనా ఈరోజు నీ యొక్క పరిస్థితిని బట్టి మీరు నిరాశ చెందకుండా, చింతపడకుండా దేవుని వైపు చూస్తూ దేవుని శక్తిని పొందుకుంటూ తిరిగి మీ యొక్క జీవితాన్ని కట్టుకున్నట్లయితే జాగ్రత్తగా గమనించబడ్డారా? మీ యొక్క ప్రయాస ఏది కూడా వ్యర్థము కాకుండా దేవుడు దాన్ని అనుభవంగా మార్చుకుంటాడు. దేవుడు నిన్ను ఒక అనుభవంలో నుంచి మరొక అనుభవంలో నడిపిస్తూ తన యొక్క చిత్తంలో నెరవేర్చడానికి నిన్ను నడిపించవలసిన మార్గంలో నడిపించుకుంటాడు. తనకిష్టమైన పాత్రగా మార్చుకుంటాడు, వాడుకుంటాడు. నేను స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, నీకు అనుభవాలు రావాలి. జాగ్రత్తగా గమనించబడ్డ అవమానాలు రావాలి, నిందలు రావాలి, శోధనలు రావాలి, ఆర్థిక ఇబ్బందులు రావాలి, అనారోగ్య సమస్యలు రావాలి. దేవుడి నీ జీవితంలో ఏదైతే అనుమతి ఇచ్చాడో వాటన్నిటిని నువ్వు భరించి తీరాల్సిందే. ఎందుకంటే దేవుడి యొక్క చిత్తము నెరవేర్చడానికి ఇవన్నీ కూడా నీకు ముందుకు వెళ్ళడానికి ఎంతగానో సహాయపడతాయి. ఏసేపు తల్లిదండ్రులను, సొంత సహోదరులందరినీ జాగ్రత్తగా గమనించబడ్డారా? దూరంగా కొంతకాలము బతకవలసి వచ్చింది. వారి యొక్క సహోదరులు చేసిన పనిని బట్టి. అయితే దేవుని యొక్క ప్రణాళికలో జాగ్రత్తగా గమనించబడ్డారా? అందులోనే మరొక మర్మం ఉంది. ఏమిటి అంటే, యోసేపు ద్వారా వారి తండ్రి, వారి యొక్క సహోదరులందరూ పోషించబడాలని జాగ్రత్తగా గమనించబడ్డారు. ఒక కాలం వచ్చే వరకు ఆ కథకి అర్థం తెలియదు. కొన్ని సందర్భాల్లో ఆ దర్శనానికి అర్థం తెలియదు. కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా గమనించబడ్డారా? ఒక కాలం వచ్చే వరకు నీకు ఇప్పుడు వరకు పడిన ప్రసవం, వేదన యొక్క విలువేంటో నీకు తెలియదు. తెలుసుకోవడం హల్లెలూయా. కాబట్టి వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, అది ఆలస్యమైనప్పటికీ తప్పనిసరిగా దేవుడికి ఇచ్చిన వాగ్దానము నెరవేర్చి తీరుతాడు. ఈరోజు మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఆత్మతో నింపబడ్డావా? ఆత్మతో నీకు నడిపింపు ఉందా? ప్రార్థన నడిపింపు ఉందా? పాపాన్ని జయించే పరిశుద్ధమైన జీవన విధానం నీకుందా? మాటతో కానీ, క్రియలతో కానీ, నడకతో కానీ, పడకతో కానీ, హోమంతో కానీ నువ్వు ఏ పని చేసినా దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుతుందా? అది వాక్యానుసారమైన, ఆత్మానుసారమైన? వీటన్నిటికీ జవాబు సరైన సమాధానం ఎదురు ఉంటే నిన్ను నడిపించేది
దేవుని ఆత్మ, దురాత్మ, లేకపోతే సొంత ఆలోచనలు అనేవి నువ్వు తెలుసుకోగలుగుతావు.